12 సంవత్సరాలు క్యాన్సర్ జబ్బు, చాలా వైద్యాలు అయిపోయినాయి, డబ్బులన్నీ కాగొట్టేసుకుంది. అంతరాలు, తంత్రాలు, మంత్రాలు, పసరు వైద్యాలు, నాటు వైద్యాలు, అన్ని వైద్యాలు అయిపోయినాయి. తగల 12 ఏళ్ళు రక్తస్రావం నిరంతరం అవుతానే ఉంటుంది ఆమెకి. రెండే రెండు, ఒకటి చావు, రెండు దేవుడు. ఒకటి చావు, రెండు యేసు. యేసును గురించి విన్నది. ఆమె నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంది. నాకు అనిపిస్తుంది, విశ్వాసం గల హృదయం కూడా యేసును ఆకర్షిస్తుంది. ఈ విశ్వాసంతో ఆయన కోసం ఎదురు చూసే హృదయాలు ఎక్కడున్నాయి అక్కడికి వెళతాడు. ఆయన వెళ్ళాడు అక్కడికి. ఈ గుడ్డివాని ముందుకు వచ్చాడు, యేసు కోసం ఎదురు చూస్తున్నాడు కనుక. ఆ రక్తస్రావం గల స్త్రీ దగ్గరకు వచ్చాడు, యేసు కోసం ఎదురు చూస్తుంది కనుక. ఆ జనసమూహం మహాగుంపు ఆయన వెంబడిస్తారు. 5,000 మంది ప్రజలు ఇంచుమించు తగ్గకుండా ఆయన్ని ఫాలో అవుతూ ఉన్నారంటే ఎంత పెద్ద సమూహం ఉంటుందో ఒకసారి ఊహించండి. ఈ జనాన్ని చూసి ప్రభువుని చూసింది, ఒక నిర్ణయం చేసుకుంది, అబ్బో ఏంతో నేను మాట్లాడటం కష్టం, ఒకటే నాకు మార్గం, సైలెంట్గా వెళ్ళి ఎట్లనన్నా కానీ తెగించి ఇక ఏమన్నా అనుకొని నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముడతాను, నేను బాగుపడతానని యేసు ప్రభు వాళ్ళంత దూరంలో ఉండి వస్తా ఉండగానే సడన్గా గుంపులోకి ప్రవేశించింది. వాస్తవంగా అపవిత్రురాలుగా ఉన్న స్త్రీ ఇతరులను ముట్టరాదు. ముడితే వాళ్ళకి అపవిత్రత, అంటే వాళ్ళు కూడా పక్కన ఉండాల్సి ఉంటుంది. ఈ సంగతి తెలిసిందంటే ఆమెను కొడతారు. ఆమె ఆ కండిషన్లో ఉండి వాళ్ళని ముట్టిందంటే అసలుకే మహానిష్ట కలిగిన భక్తులు ఉంటారు అక్కడ.